కంటిన్యూ చేస్తారని నమ్ముతున్నాను నేను. అంటే ఇప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్లో చూసుంటారు కదా, ఎమ్మెల్యే క్యాండిడేట్లు అంటే డబ్బులు పంచాలి, డబ్బులు సంపాదించుకోవాలి. నెక్స్ట్ మీరు ఏమైనా టార్గెట్ పెట్టుకుంటారు అట్లాగా? నాకు అట్లా టార్గెట్ ఏముండదన్న. ఇచ్చిన పనిని మ్యాక్సిమం హార్ట్ఫుల్గా పనిచేసే విధంగానే ముందుకుంటుంది, కానీ ఆలోచనలు లేవు. ఆలోచనలు ఉంటే ఇక్కడ రాం కదా, మీ ముందు కూర్చొని మాట్లాడాను కదా. రైట్. ఇవాళ మీది వచ్చేటప్పటికి ఇప్పుడు బార్డర్ సిటీ అయింది, సచివేడు కూడా బార్డరే. ఈ బార్డర్ ఇంపాక్ట్ ఎంత మేరకు ఉంటుంది అంటే, సాధారణంగా ఇప్పుడు మొన్న మీ వాళ్ళే చెప్పింది, కుప్పంలో అటు తమిళనాడు వాళ్ళతో దొంగ ఓట్లు ఇట్లాంటివి, మన తిరుపతిలో కూడా అదే వచ్చింది. సుమారు ఈ దొంగ ఓట్లు ఎక్కడి నుంచి వస్తుంటాయి ఏరియాలో? దొంగ ఓట్లు ఈ టీడీపీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఒక సాంప్రదాయ ఓటింగ్ లాగా పెట్టుకుంటారు, అవతల వాళ్ళని ముందే ఎక్కించి పెట్టేస్తుంటారు. సో ఓటింగ్ రోజుకి ఆడవాళ్ళకి ఎలక్షన్ ఉండదు కాబట్టి నేరుగా మన అసెంబ్లీ ఎలక్షన్కి వాళ్ళని ఓటు వేయించే కార్యక్రమం చేస్తుంటారు బార్డర్లో. సో అవి చూసుకొని డిలీషన్ చేయాలి. ఇప్పుడు 12వ తేదీ వరకు ఆప్షన్ ఉంది, మేబీ అయిపోయింది, మేబీ రేపే లాస్ట్ అనుకుంటా. 12th ఈ రోజున 11th ఈరోజు లాస్ట్ డేట్. రైట్. ఆ తొలగింపులు ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు జనవరి 25కి లిస్ట్ ఫైనలైజ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఏమి తొలగింపులు ఏమి ఉండవు. ఈసీ కంప్లైంట్ చేసాం, నేను, విజయసాయి రెడ్డి గారు, 9 ఎంపీలంతా కలిసి సెంట్రల్ సిఈసికి అలాగే స్టేట్ సిఈసికి రెండింటికి ఇద్దరికి కంప్లైంట్ ఇచ్చాం. సో వాళ్ళకి ఏ విధంగా చర్యలు ఉంటాయో చూడాలి. ఇప్పుడు మీకు ఫస్ట్ టైము 22 మంది ఎంపీలు టోటల్గా. ఢిల్లీలో మీకుండే రిసీవింగ్ ఎట్లుంటుంది? మీ అంటే విజయసాయి రెడ్డి గారి నాయకత్వంలో, లేకపోతే మిథున్ రెడ్డి